నమస్తే, వెల్కమ్ టు సోషల్ పర్సన్. నేను మీ మాదిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గంపా నాగేశ్వర గారు, మోటివేషనల్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే సార్, మొబైల్ ఫోన్స్ ఎలా అంటే కంప్లీట్గా ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో అంతమంది దగ్గర ఫోన్స్, ఆండ్రాయిడ్ అంటే తెలిసి ఒకటే ఉంటుంది, తెలియకుండా ఇంకొకటి. ఇలా అది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా మనకి కరోనా పుణ్యమా అనుకోవాలో ఏమో తెలియదు, కానీ పిల్లలకు కూడా మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చాము, వాళ్ళకి అలవాటైంది. సో ఈ మొబైల్ డిస్ట్రాక్షన్ ఇప్పుడు వాళ్ళలో ఎంతలా అంటే కంప్లీట్ వాళ్ళ డిస్ట్రాక్షన్ చదువు మీద కన్నా వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. అసలు మొబైల్ నుంచి వాళ్ళకి ఎలా దూరం చేయాలి? దూరం చేయొద్దమ్మా. దూరం చేయమంటే వాళ్ళు దూరం కారు, దాని నుంచి లాభాలు చెప్పాలి. మొబైల్ దూరం అంటే ఉండరు మా ఉండే హైలీ ఇంపాసిబుల్. మొబైల్ని ఎలా వాడాలో తెలిస్తే వాడుకుంటాడు, లేకుంటే మొబైల్ వాడుకుంటుంది. ఇప్పుడు మొబైల్లో ఏమేమి యాప్స్ ఉంటాయి చెప్పడం, 4-5 యాప్స్ పేరు చెప్పండి. నేను యూజ్ చేసేవి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అంతే. ఈ 3 మీరు వాడుకుంటారా, మిమ్మల్ని వాడుకుంటారా? నేను వాడుకుంటున్నాను. మీరు వాడుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ మీరు పెట్టుకొని చూస్తూ ఉంటారు. నా రీల్ మాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు. ఎన్ని లక్షలు వచ్చినాయి మీకు? ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు? అంతమంది లేరు సార్. మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ వాడుకుంటుంది. ఓకే. సో నేనేం చెప్తున్నామా, మనము మన టైం వాడుకోవాలి, మనం మన మైండ్ వాడుకోవాలి, మనం మన మాట వాడుకోవాలి, మన ఫోన్ వాడుకోవాలి, మనం వాడుకోవాలి. అప్పుడు అనుకుంది అవుతాం. మన టైం మనం వాడుకోకుంటే, మన మైండ్ మనం వాడుకోకుంటే, మన మాట మనం వాడుకోకుంటే, మన ఫోన్ కూడా మనం వాడుకోకుంటే, మనం వాడుకోకుంటే మన ఇంకోటి వాడుకుంటాడు. అంతే. ఇఫ్ యూ విల్ బి యూస్ఫుల్, అదర్వైజ్ యూ విల్ బి యూజ్ బై సంబడి. ఇది కూడా అంతే సేమ్. అలా వాడుకోవాలంటే ఏం చేయాలంటే మనం కంపల్సరీగా దాని ఎగ్జాంపుల్ జస్ట్ లెట్ మీ యూజ్ మై ఫోన్. ఓకే, ఎలాగా పిల్లల్ని కానీ పెద్దలు కానీ మనం ఏ రకంగా ఈ ఫోన్ వాడుకోవాలి మనం నేర్పించవచ్చు. మీరు చెప్పిన యాప్స్ 4 ఉన్నాయమ్మా, ఇంకా 40 యాప్స్ ఉన్నాయి. మనీ ఎర్నింగ్ యాప్స్ ఉన్నాయి. యు నో హౌ మచ్ ఐ గెట్ మనీ ఫ్రమ్ మై యాప్స్ ఆర్ మొబైల్? యావరేజ్ 5 to 6 lakhs per month వస్తుంది నాకు. ఓకే. మీ సోషల్ మీడియాలో పెట్టి నాకేం రాదు ఎగ్జాంపుల్, కానీ ఐ గెట్ మనీ బికాస్ ఐ మేక్ మనీ లైక్ దట్. ఇది కనుక మన విద్యార్థులకు నేర్పిస్తే వాడు అడిక్ట్ అవుతాడా, దాంతో వృత్తిగా మార్చుకుంటాడా? వృత్తిగా మార్చుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సాఫ్ట్వేర్ ఇంజనీరు కంప్యూటర్ మీద కూర్చుంటాడమ్మా. కూర్చోవడము లాభం కోసమా నష్టం కోసమా? తన లాభం కోసం. కరా, వీడు ల్యాప్టాప్ మీద కూర్చొని అడిక్ట్ అయిందంటే కరెక్ట్ కాదు కదా. అలా నేర్పించగలగాలి. ఎన్నో ఉన్నాయమ్మా, ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఎన్నో బెస్ట్ ఉన్నాయి. అవన్నీ నేర్పించేది వారు మళ్ళీ పేరెంట్స్, స్కూళ్ళు, కాలేజు, మన లాంటి వీడియోలు చూసుకొని నేర్చుకోవచ్చు. నేనేమంటానంటే అడిక్షన్ అయితే కానీ ఎన్ని గంటలు ఉండాలి? అది మనకు పనికొస్తే అడిక్షన్ కాండి, లేకుంటే వదిలిపెట్టండి. పనికొచ్చిందా యూజ్ చేయండి, పనికి రాదా వదిలిపెట్టేసేయండి. పనికిరాంది పట్టుకోవడం వల్ల నువ్వు పనికిరాని అయిపోతున్నావు. మళ్ళీ చెప్తా, పనికిరాంది పట్టుకోవడం వల్ల నువ్వు పనికిరాని మనిషి అయిపోతున్నావు. పనికొచ్చేది పట్టుకోవడం మన పనికి వచ్చే మనుషులం అవుతున్నాం. ఆ పనికొచ్చే మనిషి కావాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ రూలింగ్ నౌ? రూలింగ్ ఏందని చెప్పండి, ట్రెండింగ్ ఏంది మార్కెట్లో? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు, ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఓకే, వై డోంట్ యూ అడిక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మీ దగ్గర ChatGPT ఉందా, గూగుల్ జెమినీ ఉందా, పర్ప్లెక్సిటీ ఉందా? ఓకే, ఇంకా 100 యాప్స్ ఉన్నాయి, మెటా యాప్ ఉంది, ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఒక 4 యాప్స్ వేసుకొని హౌ టు ఎర్న్ మనీ యూ కెన్ మేక్ ఇట్. డబ్బులు సంపాదించవచ్చు, మామూలు కాదమ్మా, విపరీతంగా సంపాదించవచ్చు. అది ఒకసారి అడిక్ట్ అయిందనుకోండి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా. మనం వద్దురా ఫోన్ అంటే ఊరుకోడు. ఫోన్ వాడరా, ఆ వీడియో చూడరా, నేర్చుకోరా, బాగుంటుంది కదా. ఈరోజు నేను వస్తుంటే ఇక్కడ కూర్చున్నప్పుడే వస్తుంటే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అమ్మాయి, నాకు ఇంగ్లీష్ రాస్తారు, ఏం నేర్చుకోవాలన్నది. యూట్యూబ్కి వెళ్ళమ్మా, ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ వచ్చేస్తుందని చెప్పిన. అంత ఈజీగా సార్ అన్నది. నేను ఫోన్ పెట్టేస్తున్నా, మీరు సెర్చ్ చేసి నాకు చెప్పని చెప్పిన. సెర్చ్ చేసి, సార్ చాలామంది ఉన్నారు సార్ నేర్పించేవాళ్ళు. మరి ఇంకేంది, ఇంటికి వచ్చి నేర్పిస్తున్నారు మీకు. యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ. నాకు రాదంటే కాదు కదా, వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, మీరు వీడియో చూడడం వల్ల డబ్బులు వస్తాయి వరుస కదా అనుకోండి, కానీ మీరు నేర్చుకోవచ్చు కదా. యూ కెన్ అడిక్ట్ యువర్ సెల్ఫ్. నేను రీసెంట్లీ ఏమైందమ్మా, నేను మద్రాస్కి వెళ్ళాను. మద్రాసులో చోలా హోటల్కి వెళ్ళాను నేను. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎవరు కూడా తెలుగు మాట్లాడలేదమ్మా, ఇంగ్లీష్ కూడా మాట్లాడలేదు, హిందీ అసలు మాట్లాడలేదు. మనకు వచ్చింది ఏంటి? నాకు వచ్చింది 3 భాషలే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దే ఆర్ నాట్ రెస్పాండింగ్. అంత తమిళం వాళ్ళ భాషకు నేను గౌరవం చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి ఏం చేశాను, ఆయనకి ఎంత చెప్పిన అర్థం కాకుంటే ఐ జస్ట్ ఓపెన్ మై ChatGPT ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి తెలుగులో చెప్పి వాళ్ళు తమిళలో చెప్పమన్నాను. నేను తెలుగులో చెప్పి తమిళలో చెప్పమన్నాను, చెప్పేసింది, నా పని అయిపోయింది. దట్స్ ఇట్, ఫినిష్. ఓవర్.
ఇలా ఎంత ఈజీగా ఉంటుందంటే అంటే ఇది వాడడం కాదు, వాడొద్దంటే కుదరదమ్మా. మీరు వాడొద్దంటే వాడతారు, అదే యూజ్ చేస్తారు, దాంట్లో జీవిస్తారు. అందుకోసం వాళ్ళు ఏం చేయాలి, నేను ఇప్పుడు మాట్లాడతాను చూడండి అమ్మా. జస్ట్ ఒకటి సింపుల్ చూద్దాము. రైట్. హలో, నమస్కారం, తెలుగులో మాట్లాడండి. అలాగే నిర్వాదంగా తెలుగులోనే మాట్లాడతాను. మీకు ఏం కావాలో తెలియజేయండి, మేము ఇక్కడ తెలుగులోనే చర్చించేద్దాం. నేను కొద్దిగా తెలుగులో చెప్పింది మీరు తమిళంలో చెప్పండి. చెప్పండి, నేను మీ చెప్పిన దాన్ని తమిళంలో తర్జుమా చేసి చెబుతాను. మీరు బాగున్నారా, అన్నం తిన్నారా, మీరు హ్యాపీగా మీరు మీ పని చేసుకుంటున్నారా, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కు ఎంత దూరం ఉంది, ఇది తమిళంలో చెప్పండి. நீங்களு நல்லாமாக இருக்கிறீர்களா, உணவு சாப்பிட்டீர்களா, நீங்கள் சந்தோஷமாக உங்கள் வேலை செய்து கொண்டிருக்கிறீர்களா, இங்கிருந்து ரயில் நிலையத்திற்கு எவ்வளவு தூரம் இருக்கிறது? థ్యాంక్ యూ అండి, ధన్యవాదం, నండ్రి. నాకు రా తమిళ్, అది ఏమాట నాకు తెలియదు. అది స్పానిష్లో మార్చుకోవచ్చు, జర్మన్లో మార్చుకోవచ్చు, ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు కదా. మొబైల్ ఎందుకు వద్దంటారు? చూడండి, తమిళ్లో టైపింగ్ కూడా అయిపోయిందండి, మాట్లాడింది ఓకే. తమిళ్లో టైప్ కూడా అయిపోయింది. అతనికి అర్థం కాకుండా తమిళ్ చూపించవచ్చు. నేను తమిళ్ గురించి చెప్తున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ అండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మొబైల్ వద్దంటున్నారు. ఓకే, మీరు ఏం చేయండి, నేను ఇప్పుడు మీరు ఆన్ చేసి ఇస్తాను. మీరు ఒక క్వశ్చన్ అడగండి. గంపా నాగేశ్వరరావు గారు ఇక్కడ వచ్చారు, వారిని ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను, ఏం ప్రశ్నలు అడగాలని మీరు. ఓకే 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 రైట్. హలో, తెలుగులో మాట్లాడగలరా? ఖచ్చితంగా మాట్లాడగలను. తెలుగులో మాట్లాడతాం నాకు సులభం. ఏమి సహాయం కావాలో చెప్పండి. గంపా నాగేశ్వరరావు గారు నా స్టూడియోకి వచ్చారు, నేను ఆయనని ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటున్నాను. ఎటువంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది, సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా నేను కొన్ని ప్రశ్నలను సలహా ఇస్తాను. ఉదాహరణకు, ఆయన తన లీడర్షిప్ ప్రయాణం గురించి పంచుకోవడం ఎలా జరిగిందో అడగొచ్చు. అలాగే ప్రేరణ కోసం ఆయనకు ఎలాంటి వ్యక్తులు ప్రభావం చూపారో, లేదా ప్రస్తుత కాలంలో యువతకు ఎంతవరకు మార్గనిర్దేశం ఇస్తారో అడగవచ్చు. ఇలాంటి ప్రశ్నలు మీ ఇంటర్వ్యూని ఆసక్తికరంగా ఉంచుతాయి. థ్యాంక్ యూ. వైరల్ క్వశ్చన్స్ అడగండి. ఎలాంటి వైరల్ క్వశ్చన్? వైరల్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి? సరే, వైరల్ అయ్యేలా చేయాలంటే కొన్ని ఆసక్తికరమైన, మెల్లగా ప్రేరేపించే ప్రశ్నలు అడగొచ్చు. ఉదాహరణకి, ఆయన జీవితంలో వచ్చిన ఏదైనా అనుకోని సవాలు లేదా విచిత్రమైన అనుభవం గురించి అడిగితే అది చాలా మందికి ఆసక్తిగా అనిపిస్తావు. లేదా ఇప్పటి వరకు ఆయన తీసుకున్న బోల్డ్ నిర్ణయాలు జనాలకు అర్థమయ్యేలా చెబితే అలాంటి ప్రశ్నలు కూడా వైరల్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మొబైల్ వాడాలా పడద్దా? మొబైల్ వాడాలా పడద్దా? వాడాలి. దాన్ని వాడి మన బానిసగా మార్చుకొని మనకు కావాల్సింది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పేపర్ మీద మన హ్యాండ్ రైటింగ్ ఉందా అండి, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ రాసింది ఉందా, హ్యాండ్ రైటింగ్ రాసింది ఏమైనా ఉందా? హ్యాండ్ రైటింగ్ రాసింది ఉంటే ఒక సెకండ్లో నేను దాన్ని టెక్స్ట్లో మార్చేస్తాను. ఇదంతా ఏదో రాశారు ఇక్కడ. ఓకే, ఇది మీరు కొద్దిగా పట్టుకోండి, ఒకసారి ఇలాగ పట్టుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానండి, ఐఎమ్ టేకింగ్ పిక్చర్ ఆఫ్ దిస్ ఫోటో. ఇది రాయాలంటే నాకు అర్థం కావట్లేదు, నేను మీకు ఏం చేయాలి, ఇప్పుడు నేను మొత్తం నాకు సింపుల్గా టెక్స్ట్లో రావాలి. ఇది ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఎలా ఉందండి? రైటింగ్లో ఉంది కదా, హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు రైటింగ్లో నేను ఫోటో తీశాను. ఓకే, నేనేం అడుగుతున్నాను, ప్లీజ్ కన్వర్ట్ టు టెక్స్ట్ అన్నాను. ఓకే, అంతేనండి. ఎంతసేపు అయిందండి? ఒక 10 seconds, 1 second, 3 seconds అంతేనండి. అది చేతుని రాశారు కష్టపడేవాళ్ళు. ఓకే, చేతుని రాసింది మొత్తం టైపింగే అవుతుందండి. నాకు చేతుని రాసింది టైపింగే వస్తుంది. ఇదంతా టెక్నాలజీ వాడుకోవాలా వద్దా? వచ్చేసింది చూడండి, మీరు రాసిందంతా వచ్చింది ఇక్కడ. ఇంగ్లీష్ ఎంత వచ్చింది? ఇంగ్లీష్ అర్థం కాదు, చూడండి ఇంగ్లీష్ వచ్చిందా? రాసింది వచ్చింది కదా. ఇంగ్లీష్ అర్థం కాదు, ట్రాన్స్లేట్ టు ఏ భాష? తెలుగు. ఓకే, తెలుగు. అది ఏం రాశారో మనకు రాదు, అది ఏం రాశారో మనకు రాదు, ఇంగ్లీష్లో రాశారు. ఐ వాంట్ టు రీడ్ దట్. ఓకే, తెలుగు వచ్చేసిందండి. ఓకే, ఎంత టైం పట్టిందమ్మా? సెకండ్స్. ఎందుకు వాడొద్దు ఫోన్ వాడి దాని మీద అజమాయిషి సంపాదించి డబ్బు సంపాదించి మన బానిసగా వాడుకొని దానికి అడిక్ట్ ఎలా అవుతామంటే డబ్బు సంపాదించి అడిక్ట్ చేసుకోవాలి. అంతేగాని మన పనికిరాని రీల్స్ చూసి పనికిరాని విషయాలు చూసి టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను వాడుకుంటుంది కాబట్టి. ఇది మీకు చెప్పింది చాలా తక్కువనమ్మా. ఇది దీంతోనే నేను 1 hour తీసుకుంటాను కావాలంటే. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఊరికే మీరు అడగండి, డబ్బు సంపాదించే మార్గాలు చెప్పండి, చెప్తుంది. హైదరాబాద్లో ఎటువంటి వాళ్ళని కలవ చెప్తుంది. ఇప్పుడు నాలాగా మీకు సెలబ్రిటీస్ కావాలని అడగండి, ఐ వాంట్ టు ఇంటర్వ్యూ సమ్ సెలబ్రిటీస్ అడగండి, చెప్తుంది మొత్తం మీకు. ఓకే, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మీకు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏముంది ఇంక ఇక్కడ మన చేతిలో ఉంది. అంటే ఇవన్నీ మనం వాడుకోవాలంటే ఒకటే అని చెప్తున్నామ్మా,
మనం వాడుకోకుండా మనం వాడుకుంటుంది. కాబట్టి నేనేమంటానంటే మై డియర్ యూత్, మై డియర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ విత్ మొబైల్, దానికి అడిక్ట్ అయిపోయి మీ మైండ్ని పాడు చేసుకోకొని మీ యొక్క మేధస్సును పాడు చేసుకోకుండా దాన్ని వాడుకొని మనం డబ్బు సంపాదించి హ్యాపీగా ఉండే మార్గాలు పెట్టండి. బాగుంటుంది కదా. అవును. అలా చేస్తే బాగుంటుంది. ఏం వాడొద్దంటే ఊరుకోరమ్మా, వాడుతూనే ఉంటారు. ఓకే, చదువుకోవడానికి పని చేస్తుంది. ఎగ్జాంపుల్ అమ్మా, మీరు ఏం చదువుకున్నారు? నేను పాలిటెక్నిక్ చేశాను. ఇప్పుడు పాలిటెక్నిక్ క్వశ్చన్ మొత్తం వాడు ఇస్తుంది, ఆన్సర్ కూడా ఇస్తుంది. ఓకే, మనము రేపు ఎగ్జామ్ ఉంది, నేను రేపు నాకు ఎగ్జామ్ ఉంది, పాలిటెక్నిక్ 3rd ఇయర్. ఒక టాపిక్ చెప్పడం, నేను పాలిటెక్నిక్ నాకు తెలియదు, ఒక టాపిక్ సబ్జెక్ట్ చెప్పిన దాంట్లో ఏముంటుంది, మెకానికల్ ఇంజనీర్ ఉంటాయి కదా మీది. ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, ఏసీ మోటార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ మొత్తం చెప్తుంది. అది ఏసీ మోటార్స్ ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్లు ఇవ్వమంటే క్వశ్చన్లు ఇస్తుంది, ఆన్సర్ ఇవ్వమని ఆన్సర్ ఇస్తుంది. లాస్ట్ 4 ఏళ్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వమంటే క్వశ్చన్లు ఇస్తుంది. కాబోయే ఎగ్జామ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తుంది. అప్రాక్సిమేట్లీ 40% కరెక్ట్ వస్తాయమ్మా. 40% క్వశ్చన్స్ ఆర్ రైట్. అంటే నేను బ్రెయిన్ వాడుతుంటలేను, బ్రెయిన్ వాడాలి, మైండ్ వాడాలి, మొబైల్ కూడా వాడుకోవాలి. మొబైల్ వాడుకోవద్దని చెప్తున్నారు, రాంగ్ అండి. మొబైల్ వాడుకోండి, డబ్బులు సంపాదించండి, కీర్తి ప్రతిష్టలు సంపాదించండి, సెలబ్రిటీ కండి, కానీ దానికి అడిక్ట్ కావద్దు. ఎలాగ అడిక్ట్ కావాలి? ఇప్పుడు మీరు యాంకరింగ్ అంటే మీకు ఇది అడిక్షన్ కదా. యాంకరింగ్ 2 రోజులు యాంకరింగ్ లేకపోతే ఎలా ఉంటుంది? బోర్ కొడుతుంది మీకు. బోర్ కొట్టడం కాదు సార్, ఎందుకు వచ్చావు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. ఎందుకు వచ్చావు అనిపిస్తుంది. పని ఉండాలి. టీచర్కు టీచింగ్ లేకుండా బోర్ కొడుతుంది. ఓకే, ఇది కూడా అంతేనండి. నేను ట్రైనర్, నాకు క్లాసులు ఉండాలి, క్లాసులు లేకుండా బోర్ కొడుతుంది. లేకుంటే పక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్తూ ఉంటాను. అంటే ఆ పని చేసే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. ఇది కూడా అంతే. ఆ మొబైల్ వాడుకొని మనం ఎలా చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మై రికమెండేషన్, యూజ్ మొబైల్, ఎర్న్ మనీ. ఏది లేదనుకోండి, రోడ్డు మీద వెళ్ళి మంచి మంచి ఫోటోలు తీయండి. ఓకే, ఆ ఫోటోలు కూడా ఒక యాప్ ఉందమ్మా, యాప్కి వెళ్ళి ఫోటోలు పెడితే మన ఫోటోలు కొనుక్కొని డబ్బులు ఇస్తారు. ఓకే, సో మెనీ ఆర్ దేర్. ఓకే, మీరు ఒక బుక్ రాయాలనిపించింది, బుక్ మొత్తం రాసిపించేసి బుక్ అయిపోతుంది. ఓకే, వీడియో, ఇప్పుడు మిమ్మల్ని వీడియో తీసేసి 1 నిమిషంలో మీతో మాట్లాడిచ్చేస్తాను నేను. ఇవన్నీ పాసిబుల్. ఐఎమ్ 62.5, 63. ఐఎమ్ లెర్నింగ్ త్రూ మొబైల్. ఇవన్నీ నేను నేర్చుకుంది మొబైల్తోని. ఎందుకు మొబైల్తో నేర్చుకొని బాగుపడరు? అందుకోసమే మొబైల్ అడిక్ట్ కండి. కానీ లైఫ్లో దానే ప్రపంచంలో దిగిపోతే అన్నీ పోతాయి. కాబట్టి పనికొచ్చేటివి చూడండి, పనికొచ్చేటివి నేర్చుకోండి, నేర్చుకోవడానికి వాడుకోండి. అది నిన్ను వాడుకోవడానికి మీరు వాడుకోబడకండి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.